సంధ్య గారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 2024లో ఎవరు గెలుస్తారంటారు? జగన్ గారే గెలుస్తారు. ఏమేమి పథకాలు ఇస్తున్నారండి? ఓకే. రైతు ఓకే. అందరికీ అన్నీ అందుతున్నాయని అనుకుంటున్నాను. ఓకే. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే అన్నీ వస్తుంది, మరి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకైతే ఏం చేయలేదు. ఓకే. రైస్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. అంటే ఇదే పథకాలు ఇంతకుముందు ఏమైనా చంద్రబాబు గారి గవర్నమెంట్లో వచ్చాయండి? అప్పుడు ఆ పథకాలు అప్పుడు ఇన్ని లేవండి, ఉండేవి కొన్ని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే ఇవి సంక్షేమ పథకాలు కాకుండా డెవలప్మెంట్ కూడా కొంచెం లేదని వాళ్ళు అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? డెవలప్మెంట్ అంటే కరోనా వచ్చింది స్టార్టింగ్, కొంచెం ముందుకు రాదండి. మీరేమంటారు? అంటే 24లో ఎలా ఉండబోతుంది అంటున్నారు? అటు పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిసి వస్తారు. వాళ్ళ గురించి అయితే తెలియదు. జగన్ గారు వస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. స్కూల్స్ పరంగా చూసుకుంటే ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్ వేరేలా ఉన్నాయి. ఓకే. ఆ స్కూల్స్ డెవలప్మెంట్ జరిగిందండి. అంటే ఎట్లా, ఏ రకంగా డెవలప్ అయ్యాయి అంటే? నాడు నేడు కార్యక్రమాలు జరిగినాయి. ఏంటంటే ఇంగ్లీష్ బాగా వచ్చింది. ఓకే. స్కూల్ పరంగా కూడా బాగుంది. ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉందండి. మరి ఇదివరకు ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు వేరేగా ఉండేవి. ఇప్పుడు మొత్తం ఒకటే ఇంగ్లీష్ మీడియం అయింది. ఓకే. మరి స్కూల్స్ పరంగా కూడా టీచర్స్ కేరింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చాలా వరకు బాగానే ఉంది. ఓకే. ఇంకా తెలుగు మీడియం అయితే కనపడట్లేదు. తెలుగు మీడియం ఎక్కడా కనపడట్లేదు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ అయింది. స్కూల్స్ కూడా ఇంగ్లీషే చేసేది. ఓకే. పథకాలన్నీ అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? జగన్ గారు వస్తే బాగుంటుంది. మరి ఇల్లు కూడా చాలా వరకు ఇచ్చారు. అవునవును, ఇల్లు స్థలాలు కూడా ఇచ్చారు కదా, అవి ఉపయోగపడ్డాయండి. అవి చాలా ఏరియాలు కూడా డెవలప్ అయింది కదండి ఇల్లు కట్టడం వల్ల. ఎక్కడ మారుమూల ఇచ్చారని అంటున్నారు కానీ ఆ ఏరియా కూడా డెవలప్ అయింది. అక్కడ కూడా జనాలు ఉంటారు కదా. ఓకే. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఏంటది? అదే హాస్పిటల్ మంచి కన్ను బాలాన్ని మొన్న చూపించుకుంటే అక్కడికి వెళ్ళమన్నాడు. తీసుకొని వెళ్తున్నాను. కన్ను సూప్ కన్ను బాల ఇది ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడే వెళ్తున్నావు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇది జగనేనా? ఇచ్చాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా ఉన్నాయి? ఎట్లా? పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది. ఇచ్చాడు. ఉప్పులూరులో ఇల్లు ఇచ్చాడు, కట్టుకున్నాను. జగన్ వస్తే అన్ని ఆయన వస్తే మళ్ళీ 3000 ఇస్తారమ్మా. అవునా? మళ్ళీ నీ ఓటు ఎవరికి వేస్తావు? ఆయనకే. జగన్కేనా? జగన్కి. ఇప్పుడు మా అబ్బాయి ఎందుకులోనే ఉన్నాడు. అంతేనా? జగన్ పార్టీ. ఓకే. మరి చంద్రబాబు ఏమి ఇయలేదా? అప్పుడు అంతా తక్కువే పింఛన్ అప్పుడు తక్కువే కదా. అదే మొత్తం ఏంది సంచి ఏంది? ఇది ఆరోగ్య సురక్షణ మొన్న అక్కడ ఇది పెట్టారులే. ఎక్కడంటే మా పేటలో. బాగుందమ్మా. ఇట్లా మీ ఆరోగ్యం చూసుకోవటం జగన్ చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా చూసుకున్నాడా? ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కొట్టి ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. మాకు లేబర్ని ఎవరు చూడాల. మరి ఇల్లు స్థలం అందరికంటే ఇచ్చిండా నీకు? సెంటు ఇల్లు కూడా ఇచ్చిండా? ఏడిచ్చిండు ఇల్లు? కట్టుకున్నావా? 1,80,000 ఇచ్చాడు. కొంత ఇట్లా ఎవరైనా చేశారమ్మా ఇట్లా ఇల్లు తీయటం ఇంతవరకు? మరి ఈయన ఓడిస్తా అంటున్నాడు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మరి నువ్వేమంటావు? ఎందుకు ఓడిస్తాడు? ఏం చూసాడు? లేబర్ని ఎవరిని పట్టించుకోవాలి. చంద్రబాబు లేబర్ పవన్ కళ్యాణ్ తెలుసా? ఏం పట్టించుకోవాలి. నిన్ను చంపినా నీకు ఇష్టమే. ఆయన ఉండబట్టేగా. చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. అంతే. మరి ఇదివరకు జరిగింది అట్లా లేదు. లేని వాళ్ళని కొట్టి ఉన్నవాళ్ళని చూసాడు. మాకు అక్కడ కాలనీలో పనిచేసేది సాయినగర్లో మున్సిపాలిటీ పనిచేశారు. 13 మా ఆయన 18 సంవత్సరాలు చేశాడు. ఆయన బదులు నేను చేసా 13 సంవత్సరాలు. జగన్ వేసిన డబ్బులు 40,000 నరసింహరావు ఇన్స్పెక్టర్ గారు, 40,000 కాలనీ ప్రెసిడెంట్ దాసి వెంకటేశ్వరరావు. ఇంతవరకు ₹1 మమ్మల్ని ఏమో తీసేశారు కాలనీలో నుంచి. ఇక పింఛన్ పెట్టాం, మేము బతుకుతున్నాం. అది జగన్ చేసిన పని అయ్యి. జగన్ అయితేనే మంచిగా చేస్తాడు. జగన్ ఉండబట్టే
బాగుంది. 47 సంవత్సరాలు కూడా వేస్తారు. ఎన్ని చంపినా ఓటు జగన్కి వేస్తావు. ఆ, ఓటే వేస్తా. ఆ. జగన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తావు? తిడుతున్నారుగా మీ జగన్ని. ఎట్టనే వాళ్ళ నోరు లేపుకోండి అంతేగా. అంతేనా? మరి తిడితే ఏముంది? అంతేనా? ఆయన సొమ్ము తింటున్నారు, తిడుతున్నారు అంతేగా. అంతే. మరి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేశాడు ఆ, చెప్పండి. అంతేనా? కాళ్ళు వాళ్ళు 40,000 ఇవ్వాలి. 40,000 తీసుకున్నారు జగన్ వేసిన డబ్బులు. అంతేనా? కాళ్ళు ఇవ్వాలి అంతవరకు ఇలా పరిశ్రమలో ఇల్లు అయితే కట్టించారు మీకు? మంచిగా కట్టుకున్నా సెంటు స్థలం. బాగుంది ఇల్లు అయితే. స్లాబ్ వేయించుకున్నా ఇట్లా మీ ఊర్లో అందరికి వచ్చినాయి ఇట్లా పథకాలు? అందరికి అందరూ సపోర్ట్ చేస్తారు జగన్కి. జగన్కే వేసే మళ్ళీ జగనేనా? ఏ జగన్? గుణదల పాస్వర్డ్ ఎట్టింది ఓకే రైట్. 2024లో ఎవరు గెలుస్తారంటారు? జగన్. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే మా మాటనే కాదు ప్రజల నుంచి వచ్చేది కూడా ఏంటంటే జగన్కే వేద్దామని. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలకి ఇంత సహాయం ఎవరు చేయలేదు ఫస్ట్ నుంచి. ఇది మాత్రం జగన్ చేశారు కాబట్టి మేము మాత్రం అందరూ మా వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కటి జగన్కి. ఎందుకంటే దాంట్లో కూడా వేరు పార్టీలు ఉన్నారు, కానీ పార్టీలు ఉన్నా కూడా జగన్కే వేస్తారు మా వాళ్ళు. ప్రతిపక్షాలన్నీ పొత్తులతో వస్తున్నాయి. ఏకమై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్ని చెందినా కానీ పడేది మాత్రం జగన్కే కంపల్సరీ. తిరగలేదంటారు అస్సలు పక్కన సంక్షేమ పథకాలు ఏమేమి వెళ్తున్నాయి జనాల్లోకి? వాళ్ళ రియాక్షన్స్ ఎలా? మొత్తం ఇదేంటి డిగ్రీ చదువుకునే వాళ్ళకేమో జేవిడి వెళ్ళిద్ది, చెయ్యూత వెళ్ళిద్ది, మళ్ళీ తర్వాత ఏమో 40 సంవత్సరాల వాళ్ళకి నవరత్నాలు మొత్తం వెళ్తాయి. చదువుకునే ప్రతి ఒక్కరికి ఇంటింటికి కంపల్సరీ అన్నీ వచ్చినాయి చెప్పినవి మొత్తం. కొంతమందికి కరెంట్ బిల్ ఎక్కువ ఉందని రావట్లేదు, కొన్ని నెగిటివ్ చెప్తున్నారు కదా. అంటే కరెంట్ బిల్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు 4 ఇళ్ళు ఉంటాయి, 300 యూనిట్ దాటి అంటే ఏసీ పెట్టుకుంటారు. ఏసీ ఉంది అంటే వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళ లెక్కే కదా, ఆ లెక్కనే అంటే క్యాల్కులేట్ చేశారు. ప్రజలకు మాత్రం వీళ్ళు పక్క అసలు ఇలా దగ్గర ఉన్నారు అంటే వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకం కంపల్సరీ అందిని. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఇంతకుముందు ముసలోళ్ళు మన లైన్ లో ఇంకోటి అసలు 1వ తారీఖు అది మాత్రం 100% ఇవ్వచ్చు. ఎందుకంటే మా వాళ్ళు అంతెందుకు తుంగరాం స్ట్రీట్ లో మా వాళ్ళు ఉన్నారంటే 5కి ఇచ్చేస్తారు పెన్షన్. ఎందుకంటే వాళ్ళు అసలు మంచాల మీద ఉంటారు, మేము వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తాం, లేకటమే డబ్బులు చూస్తారు. ఇప్పటివరకు ఎంతమంది కిడ్నాప్ చేశారు? అంటే ఎంతమంది కిడ్నాప్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ అన్నారు కదా, వాళ్ళు అంటే అది కిడ్నాప్ అంటే వాళ్ళకే తెలియాలి. మిస్సింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు. అంటే నచ్చిన వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. కేసులో వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పలానా డేటా వల్ల వెళ్ళింది అనేది ఒకటి చెప్తే డేటా ఉంది, వాలంటరీ ఇలా చేసింది అని వాళ్ళు చెప్తే అప్పుడు మేము చేయగలం. రియాక్షన్ ఏమి ఇస్తాం? డేటా అనేది ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష పరిస్థితిలో తిరుపతి కానీ ఏదైనా వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి డేటా కావాలి అన్నప్పుడు మమ్మల్ని ఆధార్ కార్డు మమ్మల్ని అడిగేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా కావాలి అని అంటే ఫస్ట్ వాలంటీర్ దగ్గరికే వస్తారు. ఎందుకంటే అమ్మాయి ఈ డేటా ఉందా, ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఏంటి అని నోటీసులు కానీ దేనికైనా పోలీసులు ఆ డేటా ఉండబట్టేగా మేము చెప్పగలుగుతున్నాం వాళ్ళకి. అది మిస్యూజ్ అయితే అవ్వండి, అది మాత్రం పక్కా.